ఓకే సార్. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీల అమలుపై ప్రజలకు ఇప్పటికి కూడా స్పష్టత ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ప్రజల దృష్టి మళ్లించడానికి రాజకీయపరమైనటువంటి ఎదురుదాడి బూతు పునానాలు తప్పితే ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదు. ప్రజల యొక్క ఆశలపై నీళ్లు జల్లుతున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరిపి ప్రజలకు ఏదో ఒరగబెడతారని భావిస్తే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి తీవ్ర సమస్యలపైన కనీసం చర్చించకుండా గ్యారెంటీల అమలు మీద 420 హామీల యొక్క అమలుకు ప్రభుత్వ పథకాలకు కావాల్సిన నిధుల కేటాయింపులపై ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి రాకుండా మొత్తం క్యాబినెట్ అంతా కూడా భూముల చుట్టూ మరి తిరిగినట్టుగా ఈరోజు ప్రజలు భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలు, యువత, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు, పెన్షనర్లు, విద్యార్థులు, వృద్ధులు, దివ్యాంగులు, ఈ వర్గాలందరికీ కూడా మీరు హామీలు ఇచ్చి అరచేతిలో వైకుంఠం చూపించి మరి ఈరోజు 2.5 సంవత్సరాలు కావస్తున్నది. ఆ క్యాబినెట్ సమావేశంలో వీటి ప్రస్తావన లేకుండా ఇవాళ రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా ఊసేలేదు. మహిళలకు టెన్షన్గా నెలకు తప్పకుండా ఫటాఫట్ 2,500 రూపాయలు ఇప్పిస్తామని కాంగ్రెస్ అధికారులకు వస్తామని రాహుల్ గాంధీ ద్వారా చెప్పించి చేసేటువంటి మోసం. 18 ఏళ్ళు నిండినటువంటి మరి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. పెళ్ళిడికి వచ్చినటువంటి అమ్మాయిలకు 1,00,000 రూపాయల నగదుతో పాటు తులం బంగారం అన్నారు. రాహుల్ గాంధీ స్వయంగా చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు యువతకు మొదటి సంవత్సరంలో కల్పిస్తామని జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా ప్రకటించి యూపీఎస్సీ తరహా ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. నిరుద్యోగ యువతకు 4,000 భృతి ఇస్తామన్నారు. దివ్యాంగుల పెన్షన్లు పెంచుతామన్నారు. వృద్ధులకు 4,000 రూపాయల పెన్షన్ అన్నారు. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా దాని మీద మరి చర్చ లేకుండా క్యాబినెట్ కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా తూతు మంత్రంగా మరి వారు నడిపిస్తూ కేవలం ఢిల్లీకి కప్పం కట్టడానికి కావలసిన వనరులు సమకూర్చడానికి మాత్రమే ఈ చర్చలు జరుగుతున్నాయి. ఇతరత్ర మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిలో పంపకాలు, వాటాలు, తగాదాలు, వివాదాలు ఈ పరిష్కారం కోసమే ఈ మంత్రివర్గ సమావేశాలని చెప్పి ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు. మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పి మరి ప్రభుత్వం ప్రకటించింది. మరి ఆ యొక్క బడ్జెట్లో మీరు ఇచ్చిన హామీలకు, గ్యారెంటీలకు ఏ మేరకు వనరులు సమకూర్చుకోవాలి, నిధులు కేటాయించాలి. ముఖ్యంగా వాళ్ళ రిటైర్డ్ ఉద్యోగులు వారు జీవితమంతా కూడా శ్రమించి ఆదా చేసుకున్న సొమ్ము 9,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఉద్యోగులకు బకాయిలు పడ్డటువంటి ప్రభుత్వం. వారి గ్రాట్యుటీ కానీ, జీపీఎఫ్ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, కమ్యూనికేషన్ వంటి హక్కులన్నీ కూడా మరి ఏళ్ళ తరబడి అందకపోవడం వల్ల దాదాపు ఇప్పటి వరకు మరి 35 పై చిలుకు ఆత్మహత్యలు చేసుకునే సంఘటనలు. పిల్లల పెళ్లిళ్ళ కోసమో, వైద్య ఖర్చుల కోసమో, లేదా సొంత ఇల్లు కట్టుకోవడానికో వారు కన్న కళలన్నీ కూడా ఇవాళ మొత్తం ఆవిరైపోతూ ఉన్నాయి. ఈ రకంగా విద్యార్థులు ఉన్నత విద్యకు నోచుకోకుండా ఫీజు రియంబర్స్మెంట్ పేరు మీద
8,000 కోట్ల రూపాయలు బకాయిలు పడితే ఒకవైపు విద్యార్థులు మరి ఒకవైపు కాలేజ్ యజమానులు సమ్మె చేసిన ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుంది. ఆ రకంగా మరి ముఖ్యంగా పేద విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ మరి వాళ్ళ భవిష్యత్తుతో ఏ రకంగా ఈ ప్రభుత్వం ఆడుకుంటుందో దాన్ని ఊసేయలేదు. ఫీజులు కట్టకపోవడం వల్ల యజమానులు సర్టిఫికెట్ ఇవ్వకపోవడం, సర్టిఫికెట్లు రాకపోవడం వల్ల ఉన్నత విద్య కానీ ఉద్యోగాలు అవకాశాలు లేకుండా ఈరోజు మరి విద్యార్థులు ఆగమైపోతున్న పరిస్థితిని చాలా దయనీయ పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ మరి మండల జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ ఎన్నికల నిర్వహణ కోసం మళ్ళీ 42% స్థానిక మరి ఈ యొక్క సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు అమలుకు మరి కేంద్రం మోకాళ్ళు అడుతుందని చెప్పి మరి బోడిగుండుకు మోకాళ్ళకు లెక్కబెట్టి ఏ రకంగా ఇవాళ బీసీలను మోసం చేసి దగా చేసి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి కేవలం 42% స్థానిక సంస్థలే కాదు, అసలు ఇవాళ కామారెడ్డిలో ఈ బీసీ డిక్లరేషన్ ఎందుకు ఊసు రావటం లేదు, ఎందుకు చర్చకు రావటం లేదు? బీసీ సప్లాన్ అన్నారు, లేదా బీసీలకు ప్రతి ఏటా 25,000 కోట్ల సంక్షేమ బడ్జెట్ అన్నారు. 2.5 సంవత్సరాలుగా వస్తుంది, 5,000 కోట్లకు మించి ఇవాళ మీరు డబ్బులు ఇవ్వలేకపోయినా. ఆ రకంగా ఇవాళ మీరు బీసీలకు ప్రభుత్వ కాంట్రాక్టులో కూడా 42% వాటా ఇస్తాం. మీ చేతుల్లో ఉన్నటువంటి వాటిని అమలు చేయకుండా ఇవాళ కేవలం ఇవాళ చట్ట రీత్యా 50% సీలింగ్ పేరు మీద ఏదైతే ఇవాళ బీసీల రిజర్వేషన్ ఆటంకం ఉండదో దాన్ని అధిగమించడానికి ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం మాయమాటలతో ఈరోజు ప్రజలను మభ్యపెడుతున్నది. మళ్ళీ బీసీ అంశాన్ని తెర మీద తీసుకొచ్చి మోసానికి పూనుకుంటున్నది. బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో దాని మీద ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని, జరగబోయేటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీలో 42% పార్టీ పరంగా కాకుండా ఇవాళ మరి చట్టపరంగా మరి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి దీంతోపాటు ఇటీవల మనం చూస్తున్నాం తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా, ప్రజాస్వామ్య పాలన కొనసాగుతుందా, రేవంత్ రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగానికి లోబడి ప్రభుత్వం పనిచేస్తుందా, లేకపోతే ఒక నయా నిజాం మరి ఒక రాచరిక వ్యవస్థ మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి రాజ్యాంగం ఏదైనా చట్టం ఏదైనా ప్రత్యేకంగా అమలు జరుగుతుందా? ఇటీవల కామారెడ్డిలో జరిగిన ఉదంతాలు, అక్కడ మా ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారు ఏదైతే మరి ఇవాళ అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీ గారు ఆయన తన రాజకీయ ఉనికి కోసం ఏదో మైనార్టీ పేరు మీద మంత్రివర్గంలో స్థానం కోసం ఈ రకమైన రాజకీయ రచ్చకు తెరలేపితే మరి వెంకట్రామరెడ్డి కార్యాలయం మీద, ఎమ్మెల్యే కార్యాలయం మీద కాంగ్రెస్ నాయకులు దాడి చేయడము, ఇదెక్కడ ప్రజాస్వామ్యం అని చెప్పి ఇవాళ ప్రజలు విస్తుపోతున్నారు. ఇవాళ ఆ యొక్క నాయకుడి ఇంటి మీద కార్యాలయం జరిగిన దాడిని తెలుసుకోవడానికి, పరామర్శించడానికి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పోతే ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసి నిర్బంధాలు, అరెస్టులు, అసలు ఏమి జరుగుతుంది తెలంగాణలో? మరోవైపు అక్కడ బాన్స్వాడలో మరి ఒక వర్గం వారి మీద వాళ్ళ మనోభావాలు గాయపరిచే విధంగా దాడులు జరుపుతూ ఉంటే నిమ్మకు నీరెత్తట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలోనే ఒక రాజ్యాంగపరమైనటువంటి పదవిలో ఉండి కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని ఒక వర్గం వారికి కొమ్ము కాసడానికే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా వాళ్ళు చాలా స్పష్టంగా ప్రజలు భావిస్తున్నారు. మరి ఒక నయా నిజాం అవతారాన్ని ఎత్తి రేవంత్ రెడ్డి గారు ఒక వర్గం వారి ఓట్ల కోసం ఏ రకంగా తాపత్రయపడుతున్నారో మొన్న జరిగిన బాన్స్వాడలో ఉదంతం కానివ్వండి, లేదా రాష్ట్రంలో మరి ఒక బాధ్యత గలవంటి మరి ఎమ్మెల్యే ఎంఐఎం పార్టీకి సంబంధించిన వ్యక్తి ఈ రాష్ట్రంలో తెలంగాణలో రావులైనా రెడ్లైనా ముఖ్యమంత్రులైనా మా కాళ్ళ దగ్గరికి రావాలని చెప్పి బాహటంగా విమర్శిస్తూ ఉంటే ఎందుకు ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు నోరు మీద పెట్టకుండా కుక్కిన పేర్లా పడి ఉంటున్నారో ఏంటి దిగదారు చర్యలు అని చెప్పి తెలంగాణ సమాజం ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు
ఈ ప్రభుత్వానికి ఈ పార్టీకి బుద్ధి చెప్పడానికి. అంటే ఒక పార్టీ కోసం, ఒక ఎంఐఎం కోసము లేదా ఒక వర్గం వారి కోసమే పనిచేసే పార్టీ తెలంగాణ అవసరం అని చెప్పి కూడా ప్రజలు భావిస్తారు. ఖచ్చితంగా చైతన్యం కలిగినటువంటి యువత ఇవాళ ముందుకు వస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ మీరు మూసి ప్రక్షాళన పేరు మీద సుందరీకరణ పడడం, మూసి సుందరీకరణ ప్రక్షాళన భారతీయ జనతా పార్టీకి ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు ప్రక్షాళన చేయండి, మురికి నీరుకు అడ్డుకట్ట వేయండి, ఆ మురికిని ఆ మూసి నుంచి పారుదల మాకు అభ్యంతరం. కానీ ఆ ప్రక్షాళన పేరు సుందరీకరణ పేరు మీద పేదల పొట్ట కొట్టే విధంగా, పేదలను పూర్తిగా రోడ్డు పాలు చేసే విధంగా, పేదలకు నిలువ నీడ లేకుండా చేసే విధంగా అక్కడ మనం చూస్తాను. అక్కడ లంగర్ హౌస్ దగ్గర మరి మధు పార్క్ అపార్ట్మెంట్ 500 కుటుంబాలను కష్టార్జితం మీరు బొగ్గిపాలు చేస్తామంటే ఇది ఏమాత్రం కూడా భావ్యం కాదు. ఖచ్చితంగా ఇవాళ మీరు ఇల్లు కోల్పోయే వాళ్ళకు ప్రత్యాయం చూపించండి. వారికి ఇవాళ మీరు ఏదో నామాత్రంగా ఈరోజు రుసుము చెల్లిస్తామంటే ఇవాళ ₹1,00,00,000 విలువైన భూములను లాక్కొని ఇవాళ అప్పనంగా వాళ్ళకేదో మరి అంటగడదామంటే ఇది భావ్యం కాదు. ఇవాళ మీరు ఆ మురికికి కారకులైనటువంటి కార్పొరేట్ సంస్థలు, వ్యవస్థలు, పరిశ్రమల మీద చర్యలు తీసుకోకుండా కేవలం ఇవాళ పేదల మీద ఈ రకంగా చేయడం బాగుకాదు. ఖచ్చితంగా మూసి ప్రక్షాళన చేయండి, సుందరీకరణ చేయండి, అభ్యంతరం లేదు. కానీ వారికి నష్టపరిహారం తగు రీతిలో చెల్లించకుండా చేయడాన్నే ఇవాళ మేము అభ్యంతరం వ్యక్తం చేస్తాం తప్పితే ఈ రకంగా కాదనే విషయాన్ని తెలుసుకొని మరి హేట్ స్పీచ్ విషయంలో కూడా చట్టం తీసుకొస్తామని చెప్పి మరి బీరాలు ప్రభుత్వం. నిజంగా మీకు ఆ దమ్ము, ధైర్యము, సాహసం, సత్తా అనుకున్నట్టయితే మొదట ఆ హేట్ స్పీచ్కు కారకులైనటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటేనే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు తప్పితే ఈ రకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి ఎప్పటికప్పుడు మరి కొత్త పల్లెకి నెత్తుకొని మీరు ఇచ్చిన హామీలను, గ్యారెంటీలను విస్మరిస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా రాబో రోజుల్లో మీరు ఇచ్చిన హామీల మీద తప్పకుండా మరి ఒక దీర్ఘకాలికమైనటువంటి పోరాటానికి తెరలేపుతుందని చెప్పి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. 500 మంది కుటుంబాలు మేము వెళ్ళిపోము, ఇక్కడ కట్టుకోవాలంటే మీరు విగ్రహం కట్టుకోవచ్చు కానీ మా మూడు ఎందుకు ఇబ్బందులు గురి చేయాలంటారు. మీరేమో వాళ్ళకి వేరే ఇక్కడ అకామిడేట్ చేయమన్నాడు. అకామిడేట్ వాళ్ళకి జరిగే నష్టాన్ని మీరు ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా అర్ధాంతంగా తీసేస్తామనేది అది భావ్యం కాదు. మీకు ప్రత్యామ్నాయంగా అవకాశం ఉంటే మీరు ప్రత్యామ్నాయంగా మార్గం చూసుకోండి. కానీ కష్టపడి అప్పులు చేసి బ్యాంకుల ద్వారా అప్పులు తీసుకొచ్చి వాళ్ళ వడ్డీలు కట్టి అసలు చెల్లించలేక వారు జీవితకాలం ఒక శాశ్వతమైన ఇల్లు కట్టుకుంటే దాన్ని అపార్ట్మెంట్స్ కూల్స్తామనడం బాగా. దానికి ప్రత్యేకమైన మార్గాలు అన్వేషించండి. లేదా మీరు దానికి మరి రెండింతలు వారికి చేకూరే విధంగా ప్రత్యేకం చూపిండి. అంతేగాని ఉన్న ఫలంగా వెళ్ళిపోండి అంటే ఎక్కడ పోవాలి? వాళ్ళ జీవితాలు ఏమి కావాలి? వాళ్ళ కొలువులు, వాళ్ళ విద్య, పిల్లల చదువులు ఉన్న ఫలంగా అక్కడి నుంచి పొమ్మంటే ఇది ఎంతవరకు భావ్యమని ప్రశ్నిస్తాను. సార్, రాహుల్ గాంధీ బీజేపీ నేతలను, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ప్రశ్నిస్తున్నారు. మీ పీఎం కళలోకి చూడండి, ఆయన భయంతో వణికిపోతున్నారు. దేశం కోసం కాదు, అమెరికా కోసము, అదాని అంబానీల కోసమే ఆయన పనిచేస్తున్నారని చెప్పి ఓపెన్గానే విమర్శలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ నిజంగా మీకు మోదీ గారి పట్ల రాజకీయంగా విభేదాలు ఉంటే ఉండవచ్చు. రాజకీయంగా మీరు వారిని ఎదుర్కోండి. ప్రజాస్వామికంగా వరుస క్రమంగా మీరు ఓడిపోతున్నటువంటి అసహనంతో ఇటీవల ఏఐ సమ్మిట్లో మీ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన నిర్వాకం మొత్తం ఇవాళ మరి ప్రపంచ స్థాయిలో భారతదేశం యొక్క ఔన్నత్యం, భారతదేశం ఎదుగుతున్న విధానాన్ని ఏఐలో కానివ్వండి, అన్ని రంగాల్లో కానీ సాంకేతికమైన టెక్నాలజీ ఇవాళ దూసుకుపోతుంటే జీర్ణించుకోలే, సహించలేక అర్ధనగ్నంగా మీరు ఆ రకంగా చేసి ఏమి సాధించుకున్నారు? ఈ పార్టీకే ప్రజల ముందు మిమ్మల్ని నగ్నంగా నిలబెట్టారు, ప్రజాస్వామ్యంగా 3 సార్లు ఓడించారు. కానీ ఇటువంటి అంతర్జాతీయ వేదికల్లో భారతదేశాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి మోదీ గారి మీద ఉన్న అక్కసుతో, కోపంతో భారతదేశాన్ని మరి ఆ రకంగా భారతదేశం యొక్క యువత భవిష్యత్తును పణంగా పెట్టే రీతిలో వివరించే తీరును మొత్తం సభ్య సమాజం, యావత్తు దేశ ప్రజలు ఇవాళ అసహించుకుంటారు. రాహుల్ గాంధీ ముందు మరి అటువంటి కార్యకర్తలు కట్టడి చేయండి, ఆ పార్టీ విధానాలు మానుకోండి. అంతేగాని ఇంకా వాళ్ళని రెచ్చగొట్టే విధంగా చేస్తే మాత్రం మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా వచ్చే ఎన్నికలు లేకుండా ప్రజలు తీర్పునిస్తారు. ఇవన్నీ కూడా
ఆధారరహితమైనటువంటి మరి చౌకబారు మరి ఇటువంటి అంశాలను తెర మీద తీసుకొచ్చి మీరు వాస్తవంగా ఈ దేశంలో జరుగుతున్న అభివృద్ధి యువత యొక్క ప్రతిభను ఈరోజు ఏ రకంగా కించపరిచే విధంగా చేస్తున్నారు వివరించే తీరును ప్రజలు గమనిస్తున్నారు. మరి పార్లమెంట్లో కూడా చూశారు. పార్లమెంట్లో ప్రభుత్వం ఏ అంశం మీద చర్చకు సిద్ధమని చెప్పినా చర్చ నుంచి పారిపోతూ ఏ రకంగా మొత్తం వాళ్ళ సమాజం అంతా కూడా అసహించుకుంటుంది. మీరు పార్లమెంట్లో వివరించే తీరు కానీ పార్లమెంట్ బయట కానివ్వండి, ముఖ్యంగా మొన్న ఏఐ సమిట్లో మీ పార్టీ కార్యకర్తలు చేసిన విధానాన్ని ఏ ఒక్కరు కూడా ఇవాళ దాన్ని ఇవాళ ఏమాత్రం కూడా దాన్ని ఇవాళ వారు మొత్తం భారతదేశానికి తలవంపులు తీసుకొచ్చిన విధంగానే కాంగ్రెస్ పార్టీ వివరిస్తున్నటువంటి భావంతో వ్యక్తం చేస్తాను.